మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడికి రావడంతో అందరూ నన్ను ఎంతో గౌరవంగా అందరూ ఆహ్వానించారు. చక్కటి టోర్నమెంట్. పోయినసారి కూడా వచ్చాము, బిఎంటీసీ బెంగళూరు నుంచి వచ్చాము, తమిళనాడు. పోయినసారి కూడా వచ్చాము. చాలా చక్కటి టోర్నమెంట్, బాగా ఆర్గనైజింగ్ ఉంది, మంచి ఒక టోర్నమెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ టైం మేము విన్నర్స్ అయ్యాము, ఈసారి చూడాలి మరి నేవీ తోటి ఉంది, ఏం జరుగుతుంది మరి. బోట్ టీమ్ ఆల్ ది బెస్ట్. ఈ టోర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. థ్యాంక్స్. మంచిగా ఉంది. मुप्पाड़ा गांव में हमने जो पहले फर्स्ट टाइम टूर्नामेंट खेला है, इधर आके बहुत ही अच्छा लगा, क्योंकि यहाँ के दर्शकों का जो जोश, प्यार और जोश हमारे को मिल रहा है नहीं, वो कहीं भी देखने को नहीं मिला. हम आपको एक बात बताते हैं कि अगली बार ये टूर्नामेंट पक्का खेलेंगे, लेकिन एक गर्व की बात मैंने पहले ही बोला था, लेकिन ये 33 साल से 33 ईयर से कंटिन्यू टूर्नामेंट चल रहा है. ये बहुत ही सौभाग्य की बात है. ऐसा टूर्नामेंट जो कंटिन्यू रखना एक बहुत ही गर्व की बात है. मैं ధన్యవాద్. నమస్కారం అండి. ఈ రోజు వాళ్ళ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ జరగడం అనేది మనకి చాలా సంతోషకరం. మరి ఈవెంట్ అరేంజ్ చేసిన ఊరి పెద్దలు, లీడర్స్, ఆర్గనైజర్స్, యూత్ అండ్ డిఫరెంట్ వింగ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎస్పెషల్లీ మన డిఎస్పీ నాగేశ్వరరావు గారు ఎంత బిజీ ఉన్నా మరి తను ఈ టోర్నమెంట్ కోసం తన యొక్క టైం ని, తన యొక్క షేరింగ్ ఆఫ్ ఎనర్జీ అండ్ టువర్డ్స్ పల్నాడు జిల్లా అనేది కనిపిస్తుంది. మరి వచ్చిన పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్. గెలవడం కంటే కూడా పార్టిసిపేట్ చేయడం అనేది స్పోర్ట్స్ వెనకున్న ఎనర్జీ. అందరూ బాగా ఆడుతున్నారు. ఒకప్పుడు గెలవచ్చు, ఒకప్పుడు ఓడిపోవచ్చు. అందరికి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కబడ్డీ ప్లేయర్ కూడాను మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి హృదయపూర్వకంగా మరి ఎంకరేజ్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఆల్ ఈవెంట్ లీడర్స్, మరి ఊరి ప్రజలకు, ప్రెస్, మీడియా అందరికి కూడాను మరి ఒక కబడ్డీ ప్లేయర్ గా నేను మీ ముందుకు వచ్చి చెప్పడం అనేది సంతోషకరం. థ్యాంక్ యూ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. మరి ఈ రోజు ముప్పాళ్ళ గ్రామంలో 33వ రైతు మిత్ర కబడ్డీ పోటీలు ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఎక్కడెక్కడి నుంచో ప్రో కబడ్డీలో ఆడినటువంటి ప్లేయర్స్ మనకి ఇక్కడ గ్రామానికి వచ్చారు. మరి ఎంతో సంతోషం. ఎందుకంటే గతంలో మనం చూస్తా ఉన్నాం 3 సంవత్సరాల నుంచి ప్రో కబడ్డీ ఆడి మరి ఇంకా మన గ్రామానికి వచ్చి ఆడుతున్నారు అంటే వాళ్ళందరినీ మనం రెస్పెక్ట్ చేయాలి. కబడ్డీ అంటే గ్రామాల్లో మనం చిన్నప్పుడు మీరందరూ ఆడి ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా కబడ్డీ అంటే మన ఆంధ్రప్రదేశ్ లో మరి ఎక్కువ పేరుంది. మరి నేషనల్ టీమ్ లో మన కబడ్డీకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది పార్టిసిపేషన్ ఉంటది. ఎందుకంటే కబడ్డీ అంటే మన ఆంధ్రప్రదేశ్ కి నచ్చిన గేమ్. గత 33 సంవత్సరాల నుంచి అనేక వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ పోటీలను నిర్వహిస్తున్నటువంటి రామారావు గారికి, కోటేశ్వరరావు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, కమిటీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని సందర్భంగా తెలియజేస్తూ, ఇది మంచి ప్రభుత్వం క్రీడలను కూడా బాగా ప్రోత్సహిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మొదటి బహుమతులు ఇస్తున్నటువంటి జీవి ఆంజనేయులు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఆయన ఈ రోజే కాదు మొట్టమొదటి నుంచి కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ప్రైజ్లు ఇవ్వటం, నిర్వహించే దాంట్లో కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తూ, పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఇచ్చినటువంటి దాతలందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదే విధంగా వచ్చినటువంటి క్రీడాకారులందరూ కూడా బ్రహ్మాండంగా వస్తువులు ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారికి, వచ్చినటువంటి క్రీడాకారులకి, విజేతలందరూ కూడా ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు గత 4 రోజుల నుండి మన ముప్పాళ్ళ గ్రామంలో జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలు ఎంతో చక్కగా నిర్వహిస్తా ఉన్నారు. రైతు మిత్ర టోర్నమెంట్ గత 33 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం సంక్రాంతికి అనేక రాష్ట్రాల నుండి ఇక్కడికి కబడ్డీ టీములు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. వినుకొండ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో, అలాగే స్టేడియం తో పాటు ఒక నంబర్ 1 పార్క్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో పూర్తి చేస్తాం. అదే విధంగా ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం కూడా పూర్తి చేస్తాం. క్రీడాకారుల ఎంకరేజ్మెంట్ కోసం మంచి కోచ్లు కూడా తీసుకొచ్చి ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పాలనలో క్రీడాకారులకు ప్రోత్సాహం లేకుండా పోయింది, ఆదరణ లేకుండా పోయింది, వాళ్ళ పట్టించుకునే నాదుడే లేదు గత 5 సంవత్సరంలో. మళ్ళీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చక్కగా బ్రహ్మాండంగా చంద్రబాబు గారు
గారు ప్రోత్సహిస్తున్నారు. అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తున్నారు క్రీడాకారులకి. అంటే క్రీడల్లో కూడా రిజర్వేషన్ పెంచారు. అంటే ఉన్నత చదువులకు కానీ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు పెంచడం జరిగింది. గేమ్స్ కి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా అందరిని కోరుకుంటూ, మన ప్రాంతం యొక్క అభివృద్ధికి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువత ఆ గ్రామాల యొక్క అభివృద్ధికి నడుం బిగించాలని ఈ సందర్భంగా నేను యువత అందరికి కూడా పిలిపిస్తున్నా. గ్రామాలను అభివృద్ధి చేయడం, పిల్లల్ని చదువుల్లో ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఉన్నత ఆశయాలతోటి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని, దానికి అందరూ కూడా యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. క్రీడాకారులు బాగా క్రీడా స్ఫూర్తిని చూపించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంతో దూరం నుండి మా ముప్పాల గ్రామం వచ్చినందుకు, మా వినుకొండ నియోజకవర్గం వచ్చినందుకు క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రతి సంవత్సరం ఈ క్రీడాకారులు ఇక్కడికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.